అందరూ నమస్కారం. మూవీ ఆఫ్ 'ది వైల్డ్ బ్లేడ్ ఆఫ్ స్ట్రేంజర్' ఇది ఒక చైనీస్ డబ్బింగ్ మూవీ. 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక హిస్టారికల్ యాక్షన్ మూవీ. యాక్షన్ సీన్స్ అయితే పర్లేదు బాగుంది. ఈ మూవీలో కత్తి ఫైట్స్ చాలా హైలైట్‌గా ఉంటాయి. అది చూడడానికి కూడా బాగానే ఉంటాయి. ఇది చైనీస్ మూవీ కాబట్టి ఆ డ్రామా సీన్స్ కానీ, ఆ ఫైట్ సీన్స్ కానీ సేమ్ అలాగే ఉండి, ఆ డ్రామా సీన్స్ కన్నా ఆ ఫైట్ సీన్స్ చూడడానికి కాస్త పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే తాయిషు యుగానికి చెందిన 7వ రాజు చనిపోతాడు. ఆ రాజు చనిపోయాక వాళ్ళకి సంబంధించిన సైనికుల్ని, వాళ్ళ అనుచరులని అందరిని చంపేస్తారు. అలాగే ఆ రాజుకి భార్య, ఒక కొడుకు ఉంటాడు. వాళ్ళని కూడా చంపేసేసి ఆ రాజు రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటారు. అప్పుడే మన హీరో ఎంటర్ అవుతాడు టియాను. తను బొగ్గులు అమ్ముకుంటూ ఊరు ఊరు తిరుగుతుంటాడు. బొగ్గులు అమ్ముకోవడానికి ఆ రాజ్యంకొస్తాడు. అక్కడికొచ్చాక అదే టైంలోనే ఆ రాజు భార్యని, పిల్లని చంపబోతూ ఉంటే టియాను వెళ్లి కాపాడతాడు. రాజు సైన్యం చనిపోవడంతో ఆమె కొడుకుని కాపాడడానికి ఎవరూ ఉండరు. సో, అందుకే టియాను వాళ్ళకి అండగా నించొని ఆమె కొడుకుని ఎలా కాపాడనేదే ఈ మూవీ స్టోరీ. దానికి తగ్గట్టుగానే ఈ మూవీలో మంచి యాక్షన్ సీన్స్ పెడతారు. అవి చూడడానికి కూడా బాగుంటాయి. ఇంకా ఈ మూవీలో చైనీస్ స్టైల్ తగ్గట్టుగా ఆ కత్తి ఫైట్సే ఈ మూవీకి హైలైట్. ఆ ఫైట్ సీన్స్ కూడా బాగుంటాయి చూడడానికి. ఈ మూవీ డ్యూరేషన్ వచ్చరికి 1 అవర్ 42 మినిట్స్ ఉంది. ఆ సింపుల్ స్టోరీని కొంచెం సాగదీసినట్టు అనిపిస్తది. ఇలాంటి టైప్ ఆఫ్ స్టోరీస్ మనం చాలానే చూసాము. ఒక హీరో ఉంటాడు. ఎవరికైనా కష్టం వచ్చిందంటే వాళ్ళ కోసం అండగా నుంచుంటాడు. ఎవరొచ్చినా వాళ్ళని ఎదిరించి పోరాడుతూ ఉంటాడనమాట. సో, అదే కాన్సెప్ట్ ఈ మూవీలో కూడా అనమాట. సో, రాజు చనిపోయాక రాజు భార్యని, కొడుకుని ఎలా కాపాడాడనేది పాయింట్ మీదే ఈ మూవీ తీసుకెళ్తాడు. దాని దగ్గర కొన్ని ఎమోషనల్ సీన్స్‌తో పాటు యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయి. అవి చూడడం కూడా బాగానే ఉంటాయి. ఇదొక హిస్టారికల్ డ్రామా కాబట్టి దానికి తగ్గట్టుగానే కొన్ని డ్రామా సీన్స్ అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అవి చూడడానికి కూడా బాగానే ఉంటాయి. క్లైమాక్స్‌లో ఒక మంచి కత్తి ఫైట్ పెట్టారు. అది చూడడానికి కూడా బాగుంటది. దాంతో పాటు ఒక మంచి ఎమోషనల్ సీన్ పెట్టారు. ఆ ఎమోషనల్ పాయింట్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో ఆర్టిస్టులు కూడా చైనీస్ వాళ్ళు కాబట్టి వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగుంటాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ అండ్ టెక్నికల్ కాస్త పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు బాగానే ఉంది. ఏదో ఒకసారి చూడొచ్చు. సో, అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. మీకు మాడొస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.